ఇప్పుడు విద్యారంగం మీద కూడా మీరు టార్గెట్ పెడతా ఉన్నారు ఫీజుల నియంత్రణ కోసం. తప్పలేదు, 100% పెట్టాల్సిందే, నియంత్రణ చేయాల్సిందే. కానీ ఇది నియంత్రణ సక్రమం వైపు పోతే మంచిగా ఉంటుంది. అలాగనే విద్యారంగం మీద కూడా మీరు ఫీజుల నియంత్రణ చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు వెళ్ళి వసూళ్లు చేసుకుంటారా, మూటలు తెచ్చుకుంటారా, ఏం తెచ్చుకుంటారనేటువంటి అనుమానాలు ఇటు ప్రతిపక్ష నాయకుల వాళ్ళ నుంచే కాదు, ఇటు ప్రజల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. విద్యారంగం మీద ఈ ఫోకస్ అంతా దేనికోసం? మీరు మహిళా కమిషన్ అని ఒక ఆమె ఉంటుంది మన దగ్గర, మేడం. పొద్దుగా లేచి విద్యా సంస్థల మీదకి పోతూ ఉంటారు. నిజంగా కూడా వాళ్ళు పోవడానికి మనం తప్పట్టం, కానీ ఎందుకు పదే పదేగా పోతూ ఉంటారని డౌట్ వస్తుంది, అక్కడ ఒక అనుమానం వస్తుంది. అది కూడా శ్రీ చైతన్య, నారాయణ, పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థల మీదకి మాత్రమే పోతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆమె పోయి చేసిన దాన్ని బేసిక్గా నార్మల్గా చేయొచ్చు, కానీ వెనక ఒక కెమెరా పోతూ ఉంటుంది, ముంగల్కెళ్ళి ఒక కెమెరా వస్తూ ఉంటుంది, ఈమె మాట్లాడేది మొత్తం లైవ్లో పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రచారం అవుతూ ఉంటాయి. దాంట్లో లక్షల కొన్ని యూట్యూబ్ ఛానల్, పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకు అది ఫ్రీగా రా ఫైల్ ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో కావాల్సింది ఉంటే అవుతుంది. ఒక మహిళా కమిషన్ మీద మనం ఏం ఆరోపణలు చేయట్లేదు, కానీ ఆమె పదే పదే పోవడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా దేనికోసం జరుగుతూ ఉన్నది ఒక చర్చ అవుతుంది. సేమ్ అట్లనే ఇప్పుడు విద్యా సంస్థల మీద కూడా, ప్రైవేటు విద్యా సంస్థల మీద కూడా ఇది అవుతున్నప్పుడు నిజంగా ఫీజుల నియంత్రణ జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఫీజుల నియంత్రణ పేరుతోటి వేరే రకమైనటువంటి లాభాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు జరిగితే ఇటు పేదలు నష్టపోతారు, అటు కావాల్సినటువంటి వాళ్ళ ఆదాయం వస్తుంది. ఇటు పేదలు నష్టపోతే వాళ్ళకేంటి?